2025 సంవత్సరం జూన్ నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. సింహరాశికి అష్టమంలోకి శని వచ్చాడు. అష్టమ నవములు కష్టపు దినములు అని. ఈ అష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. ఈ రాశి చాలా బాగుంది. రవిబుధుడు ఏకాదశంలో గురువు ఉన్నాడు. వ్యాపారం బాగుంటుంది, విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, విదేశాలకు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది. మరి శుక్రుడు బాగున్నాడు. మరి పెళ్లి కాని వాళ్ళ పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వాళ్ళకి సంతానం కలుగుతారు, బాగా కలిసి వస్తుంది, బాగా మంచిగా కనబడుతోంది. ఒక్క కుజుడు మాత్రం బాగాలేడు, శని బాగాలేడు. ఈ శని కుజుల వల్ల వచ్చేది ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ఇప్పుడు ఈ రాసుల్లో ఈ గ్రహాలు ఎట్లా ఉంటే బతకటం కష్టం, బతుకు తెరువు పోతుంది, చేసే ఉద్యోగం పోతుంది, ఉండే ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది, ముగ్గురు పెళ్ళానికి తగాదా వస్తుంది, ఇద్దరు హొడమొహం వాళ్ళు చూసుకోరు, ఇంటి రంగానే పెళ్ళం అన్నం పెట్టే పరిస్థితి లేదు, బతకటానికి మార్గం లేదు. దానికి అదే చెప్పారు, ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు. శని కానీ అంగారకుడు కానీ కుజుడు కానీ ఉంటే మరి 12, 1, 2 అష్టమ అర్ధాష్టమంలో శని కానీ కుజుడు కానీ గురువు కానీ ఉంటే వాళ్ళు పడ్డ బాధలు ఎవ్వరు పడరు, అంత కష్టాలు వస్తాయి. అయితే దానికంటే మించి ఆదాయం ఉంది. రవిబుధులు ఇద్దరు కూడా మిథున రాశిలో కలిసి ఉన్నారు. గురువు కూడా మిథున రాశిలో ఉచ్చలో గురువు ఉన్నాడు. దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది, బాగా ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయం ఏం చేస్తుంది అంటే బజారుకి పోయి మంచి ఉపయోగపడే గుడ్డలు కొనుక్కుంటే పర్వాలేదండి. మరి కత్తులు తయారు చేస్తూ ఉంటారు, కత్తులు బాగా కాల్చి సాగు కొడుతూ ఉంటారు. గుడ్డలు ఎందుకు కొనుక్కుంటావు? కట్టుకుంటానికి కొనుక్కుంటావు. కత్తి ఎందుకు కొనుక్కుంటావు? ఎవరి మీద శత్రుత్వం అంటే కొనుక్కుంటావు. గుడ్డల కంటే తక్కువ ఖరీదులో కత్తి వచ్చింది. ఈ కత్తి తీసుకుని పొడిస్తే ఏమవుతుంది? ఉన్న మంచి మొత్తం పోతుంది, జైలు పాలవుతావు. మరి ఈ శని కుజులు అట్లాంటి వాడు. కుజుడు రక్తానికి సంబంధించిన వాడు. నీ చేత ఎటువంటి మూర్ఘ పనైనా చేయిస్తాడు. ఈ మూర్ఘ పని జరిగితే నీవు కాదు, నీవు పోయి శుభ్రంగా అక్కడ కూర్చొని అంత సాంబార్ అన్నం పెడితే తింటావు. నీ పెళ్ళాన్ని నీ పిల్లల గతి ఏమిటి? ఇది ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే మంచి పని చేస్తే ఆనందం, చెడు పని చేస్తే భయం. ఇప్పుడు ఇక్కడ నేను యూట్యూబ్ తీస్తున్నాను, ఇది నా ఇంట్లో కాబట్టి సరిపోయింది. అదే వాళ్ళ స్టూడియోకి వెళ్తాం, మంచి కాస్ట్లీ వస్తువు ఒకటి ఉంటుంది, చెప్పకుండా జేబులు వేసుకొచ్చాను అనుకోండి, బయటకు వచ్చే లోపల పట్టుకుంటారనే భయం. ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత పట్టుకోకపోయినా సీసీ కెమెరాలు ఉంటే అవి కూడా పట్టుకుంటాయి, కాదు ఎవరన్నా చూస్తే పట్టుకుంటాడు. ఆ స్వార్థమైన పనులు చేస్తేనే ఈ అర్ధాష్టమ శని, మరి అష్టమ గురువు, అష్టమ శని ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇటువంటి వాటిని అనుభవించకుండా ఉండాలి అంటే మీ జాతక రీత్యా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి ఈ రాశి వాళ్ళు శివుడికి 11 ప్రదక్షిణాలు చేసుకోవటం, సోమవారం ఈశ్వరాభిషేకం చేయించుకోవటం, ఇట్లా చేస్తూ జాగ్రత్తగా ఉంటే, ఇంకా ఏదైనా జన్మలగ్న రీత్యా ఏదైనా దోషాలను చూపించుకొని ఆ దోషాలకు తగిన పరిహారాలు చేసుకుంటే మీకు అందరికీ కూడా చాలా బాగుంటుంది. అయితే అన్నిట్లో కంటే ఒక ముఖ్యమైన విషయం అని చెబుతూ ఉన్నా. మానవుడికి బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం 4 రకాలు ఉంది. 100 సంవత్సరాల్లో 4 పాతికలు వేసుకోండి. బాల్యం ఆటపాటలతో చదువుతో సరిపోతుంది. యవ్వనం భార్య కావాలి, దాంతో సరిపోతుంది. కౌమారం వచ్చేప్పటికల్లా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ చదువులు, విద్యలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ పట్టుకుంటాయి. వార్ధక్యం ముసలితనం వస్తుంది, పళ్ళు ఊడిపోయి కళ్ళు కనపడక కర్ర పట్టుకొని తిరుగుతూ ఇట్లా ఉంటుంది. ఈ 4 ఒకటే రకంగా జరుగుతున్నాయా? బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం 4 ఒక రకంగా లేవు. అట్లా బాగుండాలి అంటే ఒక ధర్మం చెప్పారు. వయస్సులో సంపాదించిన డబ్బులు కావాలట, లేకపోతే వయసులో పుట్టిన కొడుకు కావాలట. వయసులో సంపాదించిన డబ్బులు లేక, వయసులో పుట్టిన కొడుకు లేక
ముసలితనం వచ్చిన తర్వాత వాడు ఎట్లా బతకాలండి? నీవు సక్రమంగా బతకాలని ఉంటే వయసులో జాగ్రత్తగా కష్టపడు. వచ్చిన రూపాయి జాగ్రత్త చేసుకో. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞాన విత్తాపహారైన తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆదిశంకర్ల వారు చెప్పారు. నీకు స్వార్థమైనటువంటివి కోరరాని కోరికల వల్ల నీవు నశించిపోతావు. మరి ఈ నశింపు నుంచి తప్పించుకోవాలంటే నీవు మంచిగా బతుకు. ప్రతినిత్యం కూడా దైవాన్ని పూజించు. దైవాన్నే కాదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించు. తర్వాత నిన్ను యవ్వనం వరకు పెంచి ఒక పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసి తల్లిదండ్రులు ఏమంటున్నారు? మా అబ్బాయి పెళ్లి చేశాం, వాడికి ఉద్యోగం వచ్చింది, వాడి వాడు బతుకుతున్నాడు, మా పని అయిపోయింది అంటాడు. నీవు అక్కడి నుంచి నీ తల్లిదండ్రులు నిన్ను ఎట్లా పెంచారో నువ్వు కూడా అట్లా పెరుగుతూ నీ తల్లిదండ్రులకు అన్నం పెట్టుకుంటూ నీ పిల్లల్ని బాగు చేసుకుంటే పర్వాలా. ఇప్పుడు ఉన్నది స్త్రీ వ్యామోహం విపరీతంగా ఉంది. ఈ స్త్రీ వ్యామోహం చాలా నశింపు ఎక్కువైంది. ఎందుకంటే ఒక్క వీర్యం బొట్టు ఎన్నో రక్త బొట్లు అయితే కానీ ఒక వీర్యం బొట్టు కాదుట. ఆ వీర్యం అనేది ఎంతో మంచిని చేసేది. కాబట్టి పురుషత్వం కలిగిన వాడు ఎవడైనా సరే మంచి పనులు చేయాలి. ఇప్పుడు ఈ రాశి పూర్తిగా బాగుంది. ఈ బాగున్నప్పుడు ఎక్కడైనా తప్పటడుగు వేశావో అదే దెబ్బతీసేది. కాంత కనకం అన్నారు. ఆడ మనిషి వల్ల, డబ్బు వల్ల చేయరాని పనులు చేసి జీవితంలో నష్టపోయి మళ్ళీ 2 కాళ్ళ మనిషిగా పుట్టినవాడు 4 కాళ్ళ పశువుగా పుట్టాలా, మళ్ళీ మనిషిగా పుట్టాలి అంటే ఒక భార్య భర్తే ఉండాలి. పశువులు ఉన్నాయి, దానికి పెళ్లి లేదు, పేరెంటం లేదు. కనపడ్డా ఆడ దాన్ని మగది వెంబడి పడుతూ ఉంటుంది. దానికి మనకి ఎక్కడైనా తేడా ఉందా? ఆ తేడా లేని పరిస్థితి రాబోతోంది. అటువంటి పరిస్థితులు కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి 60 ఏళ్ళ ఆమె 20 ఏళ్ల పిల్లాన్ని చేసుకుంది. ఎందుకు చేసుకుందో ఏమిటో ఆమె తెలియాల్సిందే, చేసుకున్నవాడికి తెలియాల్సిందే. ఇవన్నీ చెయ్యరాని పనులన్నీ చేస్తున్నారు. కాబట్టి ముందు జాగ్రత్త పడటం కోసమని జాతకం చెబుతున్నా. జాతకంలో శని పూర్తిగా అష్టమ స్థానంలో ఉన్నాడు, కుజుడు జన్మంలో ఉన్నాడు, బాగా నష్టపడే స్థితిలో ఉన్నాడు. రవి బుధ గురువులు ఏకాదశంలో ఉన్నారు, మంచి లాభమైన టైంలో ఉన్నారు. ఇదిగాక మీ జన్మలగ్న రీత్యా చూపించుకోండి. ఈ చెప్పిందంతా సోదని వదిలేపాకండి. ఎక్కడ చెప్పింది, ఎక్కడ ఏం జరుగుతోంది, మన పిల్లలు కూడా ఇట్లా ఉంటున్నారేమో అనేది ఆలోచించుకొని జాగ్రత్త పడి మీరు తగినటువంటి జ్యోతిష్యం చెప్పించుకొని దానికి తగిన దోషాన్ని పోగొట్టుకొని అందరూ బాగుండాలని చెప్తూ ఉన్నాను. 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖున సంవత్సరాది రోజున 6 గ్రహాలు ఒక కూడినాయి. షడ్గ్రహ కూటమి అన్నారు. ఈ షడ్గ్రహ కూటమి వల్ల రకరకాల సమస్యలు వస్తాయని నేను ముందే చెప్పా. యుద్ధం, అందులో అంతర్యుద్ధం అని చెప్పా. అంతర్యుద్ధం అంటే ఎవరికి అర్థం కాదు, ఎవరు కొట్టుకుంటున్నారో అర్థం కాదు. మంచిగా మాట్లాడుకుంటూనే ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకుంటారు. ఇది అంతర్యుద్ధం అంటారు. ఈ అంతర్యుద్ధం కూడా పాకిస్తాన్ ఏం చేసింది? యుద్ధానికి దిగితే దిగలేదు, దిగితే మన వాళ్ళు కొట్టేస్తారు, అనుమానం లేదు. సరాసరి యుద్ధాన్ని రావట్లే, దొంగతాడు దెబ్బలు కొడుతున్నారు. సరే, యుద్ధానికి ప్రపంచ దేశాలు ఒప్పుకొని యుద్ధం జరగటం కాదు. ఈ విధంగా యుద్ధం జరుగుతుంటే దాదాపు పాకిస్తాన్ 3 వంతులు అయిపోయింది. అయినా కూడా మరి కొన్ని దేశాలు ఆపుంటున్నారు, ఆపారు, మళ్ళీ యుద్ధం చేశారు. ఇది ఎటువంటిదంటే ఎవరు కూడా ఒప్పుకునే పని కాదు చేసేది. ఏది చేసినా కరెక్ట్గా ఉండాలి. ఏమంటారంటే బియ్యానికి కయ్యానికి సమతీటు ఉండాలట. మనం పిల్లనిచ్చుకోవాలంటే మన కుటుంబానికి తగిన కుటుంబం అయితేనే పిల్లనిస్తాం. యుద్ధం చేయాలంటే బలం గలవాడు యుద్ధం చేసుకుంటాడు. వీడేమన్నా బలం గలవాడా? బలం లేనివాడు యుద్ధం.
అంటే పాకిస్తాన్ ఇండియాని గురించి కాదని చెబుతుంది. ప్రపంచం మొత్తానికి ఇట్లా వచ్చింది. సరే అయిపోయింది, యుద్ధం అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఈ మధ్య మరి ఈ సిక్కుల యొక్క దేవస్థానం మీద బయలుదేరారు. అసలు ఏమిటి చేసే పనులు? ఇట్లా ఉండడం ఏంటి కారణం? దీనివల్ల నష్టమా? లాభమా? ఇందులో ఏమన్నా లాభం పొందారా? ఇండియా చాలా ఖర్చు పెట్టింది, యుద్ధం చేసింది. ఇండియాలో కూడా కొంతమంది సైనికులు, పిల్లలు, చిన్నవాళ్ళు, వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు మరణించారు. పాకిస్తాన్ యుద్ధమా? సైనికులు పారిపోయినారు భయం పుట్టి. ఉన్నవాళ్ళు యుద్ధం చేస్తుంటే ఏడుస్తున్నారు. ఇంకా యుద్ధం, యుద్ధం, యుద్ధం. ఏమి యుద్ధం అసలు? ఈ యుద్ధం ప్రతి వృత్తిలో వస్తుంది చూసుకోండి. ఇవాళ యూట్యూబ్లోనే వచ్చేసింది. ప్రతి వాడిది ఒక గొడవ. నేను చెప్పేది నువ్వు కాదంటావు, నువ్వు చెప్పేది నేను కాదంటాను. ఇది కరెక్టా అంటే కరెక్ట్ అవునో కాదో ఆలోచించుకోవాలి. ఇప్పుడు జరగబోతున్నది అంతర్యుద్ధమే. ఇక్కడి నుంచి 2028 వరకు బాగాలేదు. కాబట్టి జ్యోతిష్యం అనేటప్పటికల్లా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఇప్పుడు జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ మాస ఫలితాలు ఎట్లా ఉంటాయో ఒక్కసారి ఆలోచిద్దాం. రోడ్డును వెళుతున్నామండి, పక్కన చెట్లు ఉంటాయి. చెట్టు కొమ్మలు రోడ్లోకి వస్తాయి. బండి వేసుకొని వెళ్తున్నాం అనుకో, ఆ కొమ్మ వచ్చి కంటికి తిరిగి కన్ను పోతే ఏంటి పరిస్థితి? కింద రోడ్డును చూసే నిలుస్తున్నావు. ఇట్లా అవాంతరమైనవి, జరగకూడనివి, తగలకూడనివి, దెబ్బలు, రకరకాలైన సమస్యలు, బతకటానికి ఇబ్బంది, బతుకులు లేకపోవటం, శత్రుత్వాలు పెరగటం, భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, గురువు శిష్యుల మధ్య, వృత్తి చేసే ఏ వృత్తి చేసే వాళ్ళైనా వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు వచ్చి చాలా కష్టాలు, నష్టాలు పడుతున్నారు.